వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పిఠాపురం వర్మ తాజాగా ఒక సరికొత్త డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏంటో డిమాండ్ అంటే చంద్రబాబు నాయుడు కాకుండా నారా లోకేష్కి పార్టీ రథసారథి బాధ్యతలు అప్పగించాలి అనేటటువంటి ఒక డిమాండ్ ఆయన తాజాగా చేశారు. విజన్ 2047ని అందుకోవాలి అంటే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నారా లోకేష్కే ఈ బాధ్యతలు అప్పజెప్పాలి అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన ఒక సమావేశంలో ఈ అంశం చెప్పారు. అంశం చెప్పి అవునా కాదా అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ నుంచి సరైనటువంటి స్పందన కూడా రాలేదు, అది వేరే విషయం. సో మొత్తానికి కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం, పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి జిల్లా పార్టీ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడికి తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి, భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్యకర్తే అధినేత అన్నది ఇది మనందరికి కూడా ఉపయోగపడేది. మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్, విన్నాం కదా. ఇప్పుడు పిఠాపురం వర్మ ఏం మాట్లాడారో మనం విన్నాం. ఏమంటున్నారంటే ఆయన యువకాలం పాదయాత్ర నారా లోకేష్ చేశారు. సో ఆయన చేసినటువంటి పాదయాత్రతోటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటటువంటి అంశాన్ని ఆయన చెబుతూనే మరో అంశాన్ని చెప్పారు. ఏంటంటే విజన్ 2047 ఏదైతే ఉందో దాని ముందు మనం వెళ్తున్నాం కాబట్టి తొందరలోనే అంటే భవిష్యత్తులోనే నారా లోకేష్కి పార్టీ రథసారథి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. సో ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సో పిఠాపురం వర్మ గారి మాటల్లో బహుశా వాస్తవం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే యువకుడు అయినటువంటి నారా లోకేష్ గారికి పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేస్తూ ముందుకు పోతున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. అక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా అలాంటి నాయకులు ఏమైపోయారో గతంలో చూసాం. ఇప్పుడు వర్మ గారు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించాలి అని చెప్పేసి. సో వాస్తవంగా ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒకవేళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా లేకపోతే ఏంటనేది తెలియదు కానీ సో దాని పట్ల అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక భిన్న వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు రాజకీయంగా ఎదుగుతున్నారు. నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య పట్ల ఆయన స్పందిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ పట్ల ఆయన స్పందిస్తున్నారు. పార్టీ క్యాడర్కి సంబంధించి ఇచ్చేటటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. సో ఆయనకి ప్రత్యేకించి ఆయన ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీకి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కూడా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో కాబట్టి పార్టీ బాధ్యతలు సపరేట్గా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉన్నారు. సో ఆయన నిర్వర్తిస్తున్నారు కాబట్టి సో ఆయన చెప్పినట్టు నారా లోకేష్ గారు ఆయన చెప్పినట్టు ఫాలో అవుతుంటారు. సో నారా లోకేష్ గారే ఒక రకంగా చెప్పాలంటే వెనక నుంచి పార్టీ క్యాడర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అందరూ కూడా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఉంది. కాకపోతే పిఠాపురం వర్మ గారికి లేనట్టుంది. బహుశా ఆయన ఎందుకో ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక మాట ఉన్నారు అక్కడ ఆయన. ఏంటి ఆ మాట అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణం నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినట్టు యువగలం అన్నారు. అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో జవసత్వాలు నింపడంతో పాటు పార్టీ క్యాడర్లో ఒక భరోసా నింపడం కోసం ఆయన చేసినటువంటి పాదయాత్ర కూడా కారణం అయి ఉండొచ్చు. సో పాదయాత్రతోనే అధికారంలోకి వచ్చాం అని చెప్పడం పట్ల ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు.
పిఠాపురంలో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ సభలో. ఏంటంటే మనం నిలబడడంతో పాటు 30 ఏళ్ళ 40 ఏళ్ళు 30 ఏళ్ళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మనం నిలబెట్టామనేటటువంటి మాటని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దాని తర్వాత ఎవరు కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడాల. ఎస్, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి మద్దతు ఇచ్చి అలాగే బీజేపీ తోటి పొత్తులోకి వెళ్ళడానికి ఆయనే కారణం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, చీలితే ఖచ్చితంగా మనం ఇబ్బందులు పడతామని చెప్పేసి అందరిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన కూటమితోటి ఎన్నికల్లోకి పోవడం వల్ల గెలుపు సునాయాసమైంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చాలామంది అంగీకరించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. పిఠాపురం వర్మ లాంటి నాయకులు, సో వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు, అప్పుడు వెళ్ళారో లేదో కూడా తెలియదు. ఒకవేళ వెళ్ళుంటే ఒకసారి పార్టీ క్యాడర్ రూపంలో వెళ్ళుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన నిలబడి జైలుకి వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి బయటకు వచ్చి పొత్తును ప్రకటించారు. ఆ రోజు ఆయన కుటుంబం అంతా చెప్పింది, చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ని మా పెద్దన్నయ్య అంటాడు, మా అన్నయ్య, మా సోదరుడు, మా సోదరు సమానమైనటువంటి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. అలాగే భువనేశ్వర్ గారు కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మర్యాద ఆమె ఇస్తూ ఉంటారు. ఆ రోజు ఆయన అండగా నిలబడ్డాడు, సపోర్ట్ చేశారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ కుటుంబమే అంత చెబుతూ ఉంటే ఈరోజు ఎవరో గెలిపించారు అనేటటువంటి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలను పరోక్షంగా ఈరోజు ఇంత కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు బహుశా. అంతేకాకుండా ఆ వీడియోలో చూసాం మనం, వర్మ గారు మాట్లాడుతూ ఉంటే బహుశా అక్కడ ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ముచ్చట్లాడుకుంటున్నారు తప్ప ఆయన మాట్లాడుతున్న మాటలను పెద్దగా ఎవరు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఆయన చెప్తున్నాడు, అందరూ ఉన్నారు, అందరితో కూడా అంటున్నాడు పార్టీ కార్యకర్త, అవునా కాదంటే ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికే పిఠాపురంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. మొన్న నాగబాబు గారు వచ్చినటువంటి సందర్భంలో కూడా పిఠాపురం వర్మకు సంబంధించిన అనుచరులు ఏ విధంగా అక్కడ టీడీపీ నాయకుల రూపంలో అక్కడ పార్టీ జెండాలతో ఏ విధంగా నినాదాలు చేస్తూ కూటమికి పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఏ విధంగా నడుచుకున్నారో కూడా మనం చూసాం. సో ఏదైనప్పుడు కూడా ఇలాంటి చర్యలు అనేవి ప్రతిపక్షాలకు విపక్షాలకు ఒక ఆయుధంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కంకణం కట్టుకొని మరి 2024లో ప్రభంజనం సృష్టించారో ఆంధ్రప్రదేశ్లో కూటమితోటి, ఆ ప్రభంజనం ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల, ఇలాంటి మనసులో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న ఆందోళన ఆవేదన కారణంగా మాట్లాడే మాటల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో నిర్ణయాలు తీసుకున్నారు, పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. పొత్తు ధర్మానుసారం పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి క్యాడర్ లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారం ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడితే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయనేటువంటి విషయం పిఠాపురం వర్మ తెలుసుకోవాలని కోరుతూ ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.